బాడీ కొవ్వు అనేది పెరిగిపోతుంది. అది ఎలా అంటే లేయర్స్ గా పెరిగిపోతుంది. అలా తినడం వల్ల మన బాడీకి మంచిది కాదు. మనము లావు కూడా అయిపోతాం. అలా కాకుండా మనం యూజ్ చేసే ఆయిల్ అనేది తక్కువగా ఉండి, మన హెల్త్‌కి బాగుండి, మనం స్లిమ్‌గా ఉండేలా చేసిందనుకోండి, ఓకే. ఇది బావుంది అని చెప్పి అనుకుంటాం. అలాంటిదే మన వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమాట. ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌లో మిగతా ఆయిల్‌తో కంపేర్ చేస్తే ఈ ఆయిల్ అనేది చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. మిగతా నూనెలతో కంపేర్ చేస్తే ఈ ఆయిల్ అనేది చాలా తక్కువగా కంపేర్ చేస్తుంది. చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా ఈ ఆయిల్‌లో విటమిన్ ఇ అనేది ఉంటుంది. ఈ విటమిన్ ఇ ఉండడం వల్ల మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ని సేవ్ చేస్తుంది. కాబట్టి మనము ఈ ఆయిల్‌ని ప్రిఫర్ చేయడానికి ఇదొకటి చెప్పుకోవచ్చు. మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తా వచ్చామనుకోండి, ఎక్కువ యూజ్ చేసినా మనం వంట తినలేం. తక్కువ యూజ్ చేసినా వంట తినలేం. కానీ ఫస్ట్ వినేటప్పుడు ఎవరికన్నా చెప్పేటప్పుడు గూడా ఆయిల్ లేకుండా వంట చేద్దామంటే గన ఓకే. బావుంది అని అనుకుంటాం. కానీ ఆయిల్ లేకుండా వంట చేయాలా అంటే గన అది వినడానికైతే బావుంటుంది. వంట స్టార్ట్ చేసేటప్పుడైతే బాగోదు. ఎందుకంటే అసలు ఆయిల్ లేకుండా ఏంది ఇలా ఉంది తినలేము అనే ఫీలింగొస్తుంది. అదే కొద్దిగా ఆయిల్ పడితే గన బావుంది తినొచ్చు అని అనుకుంటాం. అలా అలా ఉండడం వల్ల మనం ఖచ్చితంగా ఏ దాంట్లో అయినా గూడా ఆయిల్ అనేది యూజ్ చేయాలా అని అనుకుంటాము. ఆయిల్ యూజ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మంచి ఆయిలే ప్రిఫర్ చేయాల. మంచి ఆయిల్ ప్రిఫర్ చేసామా ఆ మంచి ఆయిల్ ఎలా అని మనకు తెలుస్తుంది? అంటే గన ఇప్పుడు మనం దేన్నైనా బేసిక్ నుంచి తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేనొకటి చెప్తున్నాను. మనము మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలన్నా, లేదా మనం ఒక ప్రొడక్ట్ తీసుకోవాలన్నా అది మంచిదా? కాదా? అని చెప్పి ఓ 10 మందిని అడుగుతాం. ఓకే. ఇది బెటర్. దీనివల్ల ఈ యూజెస్ ఉన్నాయి అని చెప్పంటే, దీనికి మామూలుగా అయితే ఇంత కాస్ట్ పడుతుంది. దీనికైతే ఇంత కాస్ట్ పడుతుంది అని చెప్పి అవి 2 మనం కనుక్కున్న తర్వాతే మనం ఏ దానికెళ్ళాలా అనేది ప్రిఫర్ చేస్తాం. అలానే ఇప్పుడు మన బేసిక్ ఇప్పుడు పామాయిల్ గాని, శనక్కాయ నూనె గాని ఏదైనా తీసుకున్నామనుకోండి. ఫస్ట్ రా మెటీరియల్ తీసుకోవాల. 1 లీటర్ నూనె కావాలంటే 3 కేజెస్ కావాల. 3 కేజెస్ శనక్కాయ పప్పు గాని, పామ్ ట్రీ నుంచి పామ్ గాని అలా తీసుకొని దాని నుంచి 3 కేజెస్ మనం రా యూజ్ చేస్తే 1 లీటర్ నూనెనేదొస్తుంది. ఇప్పుడు 3 కేజెస్ శనక్కాయ పప్పే తీసుకున్నామనుకోండి. ఖచ్చితంగా 420, 450 3 కేజెస్ పడుతుంది. అది మనము దాన్ని మళ్ళీ గానుగాడిచ్చి దాని ద్వారా మనం శుద్ధి చేస్తే మనకొచ్చే ఆయిల్ వచ్చేసరికి 1 లీటర్ ఆయిల్ వచ్చేసరికి రూ. 600 పడుతుంది. కానీ రూ. 600కు ఇవ్వడం లేదు ఇప్పుడు బయట ఆ ఆయిల్ ప్యాకెట్. రూ. 150, రూ. 160 అలా పడుతుంది. 150, 160 అంటే గన దాంట్లో అంత ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు అంత తక్కువకెందుకిస్తారు? దాంట్లో ఏదో ఒక మిక్స్ చేస్తేనే గదా! దాంట్లో ఏదో ఒక కల్తీ జరిగితేనే గదా! నీకక్కడ అంత తక్కువకిస్తారు. లేకపోతే ఎలా ఇస్తారు? ఎవరైనా వాళ్ళకి లాభం చూసుకొనే అవతల వాళ్ళకిస్తారు. కాబట్టి మనము అదే ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌లో కూడా మనం గమనించాల్సిందేంటంటే ఇప్పుడు బ్రౌన్ రైస్ అనేది తీసుకుంటాము. ఈ బ్రౌన్ రైస్ కాస్ట్ గూడా మనం తెలుసుకొని దాని ద్వారా ఈ మామూలుగా బ్రౌన్ రైస్ అంటేనే హెల్త్‌కు చాలా అంటే చాలా హెల్తీ అని చెప్పి తెలుసు. ఈ బ్రౌన్ రైస్ కంటిన్యూయస్‌గా 3 మంత్స్ యూజ్ చేస్తే వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలన్నీ చాలా వరకు పటాపంచలైపోతాయి. అలాంటిది ఈ బ్రౌన్ రైస్ యొక్క లేయర్ నుంచి ఈ ఆయిల్ అనేది తీస్తున్నారు. అలాంటప్పుడు ఈ ఆయిల్ ఇంకా ఎంత హెల్తీ మనకు. ఈ ఆయిల్ అనేది చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. మనం ఈ ఆయిల్ యూజ్ చేస్తే గనక. ఈ రైస్ బ్రాన్నప్పుడు ఏమనిపిస్తుందంటే మన ఇండియాలోనే తయారు చేసినవే తీసుకుందాం. మన ఇండియా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇద్దామని అనిపిస్తుంది. అలా ప్రిఫరెన్స్ ఇయ్యాలా అనుకున్నప్పుడు మనము ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కూడా మన ఇండియాలోనే ప్రిపేర్ చేస్తున్నారనమాట. మన ఇండియాలోనే దీని యొక్క ఉత్పత్తి కేంద్రం ఉంది. కాబట్టి మనం ఇండియాలోనే ఉత్పత్తి చేస్తున్నాం. ఈ ఆయిల్‌ని మన భారతదేశంలో ఉత్పత్తి చేసి మళ్ళీ వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు వేరే దేశాలు ఎగుమతి చేసుకుంటున్నాయి అంటే వాళ్ళు కూడా దీని గురించి ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దీన్ని తీసుకుంటారన్నమాట. తీసుకున్నప్పుడు వాళ్ళు దాని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటారు కాబట్టి ఇది బావుంది అన్నప్పుడే గదా! మనం ఎగుమతి చేయగలుగుతాం. లేకపోతే లేదు గదా! అంటే అవతల దేశాల వాళ్ళు కూడా మన దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ప్రిఫర్ చేస్తున్నప్పుడు మనం కూడా ఇంకా కొంచెం మనం సపోర్ట్‌గా నిలిస్తే
మన ఎకానమీ కూడా చాలా బావుంటుంది. కాబట్టి మనం గూడా దీనికి సపోర్ట్ చేద్దాం. ఇంకా మన మోడీ గారు ప్రధాని మోడీ గారు గూడా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి చెప్పారన్నమాట. ఈయన ఒకసారి ఒరిస్సాకెళ్ళినప్పుడు ఒక మీటింగ్‌లో చెప్పారు. ఏమని ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది చాలా మంచిది. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. అని చెప్పి ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌ని తవుడు నూనె అని కూడా అంటారని చెప్పి, ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌ని ఇక్కడ కూడా ఉత్పత్తి చెయ్యండి. ఇది ప్రపంచ గాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇది ఎలా చేశారు? ఏంటి? అనేది కనుక్కొని మీరు కూడా దాన్ని చెయ్యండి అని చెప్పి మోడీ గారు కూడా చెప్పారు. ఇంకా మన విరాట్ కోహ్లీ గారు కూడా చెప్పారు. ఆయన కొనే ఏ ఐటెమ్ మీదైనా ప్లస్ ఎఫ్ అని ఉంటే ఆ లోగోని చూసుకొని ఆయన ఏ ప్రొడక్ట్ అయినా పర్చేస్ చేశారు. అలా పర్చేస్ చేసేటప్పుడు మన రైస్ బ్రాన్ ఆయిల్ మీద ప్లస్ ఎఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆయన కూడా చెప్తున్నారు. ఇది హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ దీంట్లో చాలా ఈ ఈ ప్రొడక్ట్ అనేది చాలా హెల్తీను అని చెప్పారు. ఇంకా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క ముఖ్యాంశాలంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌ని ఈ రై ఫిజికల్‌గా రిఫైన్ చేస్తారు. దీంట్లో ఎలాంటి కెమికల్స్ కలపలేదు. దీంట్లో ఈ ఆయిల్‌ని ఎక్కువ టెంపరేచర్ దాకా గూడా వేడి చేసినా గానీ, ఆ ఆయిల్ అనేది వేపరైజ్ కాదు. స్మెల్ అనేది కూడా రాదు. ఇందులో విటమిన్ ఏ అండ్ డి2 ఉంటాయి. దీంట్లో విటమిన్ ఇ అనేది ఉంటుంది. విటమిన్ ఇ కూడా ఉండడం వల్ల మనకు కొలెస్ట్రాల్ అనేది పెరగదు. ఇంకొకటి నేను గమనించింది ఈ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి మనము ఏదైనా ఒక చిన్న వంట స్టార్ట్ చేసేటప్పుడు ఒక పాన్‌లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం హై ఫ్లేమ్ పెట్టామనుకోండి, ఖచ్చితంగా పాన్ అనేది మాడిపోతుంది. కానీ ఈ రైస్ బ్రాన్ ఆయిల్ నేను యూజ్ చేసేటప్పటి నుంచి కూడా ఒక 2 స్పూన్స్ 1 స్పూన్ వేసినా గూడా నేను ఫ్లేమ్ పెట్టినా గూడా నా పాన్ అనేది మాడిపోలేదు. అది నాకు బాగా నచ్చింది. మనము ఎక్కువ ఫ్లేమ్ పెట్టినప్పుడు వేపరైజేషన్ అనేది ఎక్కువొస్తుంది. ఆ ఆయిల్ అంతా గూడా అబ్జార్బ్ అయిపోతుంది. మనం ఇలా పెట్టి అలా బయటికెళ్ళేసరికి మనం వేసిన ఆయిల్ అంతా వేపర్ అయిపోయి పాన్ అనేది మాడిపోతుంది. కానీ ఇక్కడ మనం వేసిన ఆయిలు అలానే ఉంటుంది. వేపరైజ్ కాదు కాబట్టి మనకెలాంటి స్మెల్ రాదు. మనకలాంటి స్మెల్ వచ్చినప్పుడు, ఆ స్మెల్ మనం పీల్చుకోవడం వల్ల మనకు క్యాన్సర్ అనేది వస్తుంది. ఆ క్యాన్సర్ నుంచి కూడా మనం రక్షించుకున్న వాళ్ళం అయితాం మన బాడీని. ఇప్పుడు ఎక్కువ మంది లేడీస్, జెంట్స్‌తో కంపేర్ చేస్తే లేడీస్‌కే ఎక్కువ క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళేమి స్మోక్ చేయరు. కానీ ఇక్కడ ఎక్కువ వంట దగ్గరే ఉంటారు వాళ్ళు. మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా ఆయిల్ స్మెల్ అవి ఎక్కువగా వాళ్ళకే ఎక్కువ వెళ్ళి వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. దీనివల్ల డేంజరస్‌గా వాళ్ళు డెత్‌కి కూడా గురవుతున్నారు. ఈ క్యాన్సర్ వల్ల. ఈ ఆయిలు అన్ని నూనెల కంటే వేరే నూనెలతో కంపేర్ చేస్తే 15% ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది. ఇంకా దీంట్లో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ని ఆదా చేస్తుంది. మన హార్ట్ ప్రాబ్లమ్స్ మన దగ్గరికి రావు అని చెప్పడానికి ఏంటంటే దీనికి ఒక చిన్నగా ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. ఇప్పుడు మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? మన హార్ట్‌లో అది చిన్నగా ఎళ్ళిపోతే అక్కడున్న ద్వారం అనేది మూసుకుపోతా ఉంటే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. అదే ఇక్కడ మనకు ఏం చేస్తుంది? అసలు మనకు కొలెస్ట్రాలే పెరగనివ్వట్లేదు కదా! ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌నే తగ్గిచ్చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనం ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల పక్కాగా చెప్పేయొచ్చు. మనకి ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి రావు అని చెప్పేయొచ్చు. ఇంక మనం స్లిమ్‌గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ నూనె జిగటగాను ఉండదు. దీనివల్ల ఎలాంటి స్మోక్ రాదు. ఇప్పుడు మనం పాత్రలు క్లీన్ చేసేటప్పుడు గూడా అది ఎక్కువ జిగటగా ఉన్నిందనుకోండి, లేట్ కూడా అవుతుంది. కాసేపు నూనె మనము ఎక్కువ సేపు పెట్టామనుకోండి, పాన్ అనేది జిగటగా అయిపోతుంది. కానీ ఇందులో అలా కాదు. మనము ఖచ్చితంగా ఫోకస్ చేసి మనం అబ్జర్వ్ చేశామనుకోండి, మనం దీంట్లో చెప్పినట్టు 100% కనుక్కోవచ్చు. 100% తెలుసుకోవచ్చు. అది నాకు నేనుగా గమనించాను కాబట్టే, ఈరోజు నేను ఈ పాయింట్ మీద అంత పక్కాగా చెప్తున్నాను. మనము ఏదైనా ఒక వంట చేసేటప్పుడు గూడా చాలా అంటే చాలా తక్కువగా పడుతుంది ఈ ఆయిలు. మనకు ఒక పూరి గాని, ఫ్రెంచ్ ఫ్రైస్ గాని ఏదైనా మనం తీసుకున్నప్పుడు వేరే నూనె వడియాలు ఏంచేటప్పుడు వడియాలు ఏంచాలన్నా గూడా అది నూనె ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళీ ఆయిల్ ఇంత వేస్ట్ అవుతుంది. అది హెల్త్‌కి మంచిది కాదని జెప్పి నేను ఆల్‌మోస్ట్ దూరంగానే పెడతాను. వడియాలు ఏంచమన్నా గూడా. ఎందుకంటే ఇదంతా ఇలా వేస్ట్ అయిపోతుంది. మంచిది కాదు అని చెప్పని. కానీ ఈ రైస్ బ్రాన్ ఆయిల్ తెచ్చుకున్నప్పటి నుంచి కూడా నేను హ్యాపీగా
చేస్తున్నానన్నమాట. వడియాలు వేయించడం గాని, ఎప్పుడు ఏది చేసినా అది మనకు 1 ఆర్ 2 ఎన్ని అవసరమైతే అన్నినే చేసినా గాని చాలా అంటే చాలా బావుంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌ని మనం హ్యాపీగా అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. దీని వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు నేను చెప్పిన యూజెస్ మీరు గుర్తుపెట్టుకొని మీరు వాటిని అబ్జర్వ్ చేసి, ఆ నూనెని యూజ్ చేసుకొని మనం ఇంకొకరికి చెప్పామనుకోండి, దీనివల్ల మనకు హెల్త్‌కి హెల్తు, వెల్త్‌కి వెల్త్ కూడా ఉంటుంది. మనము ఒక స్లోగన్ ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మనకు ఆరోగ్యం బాగుందనుకోండి అన్ని భాగ్యాలు మన దగ్గర ఉన్నట్టే. మనం యూజ్ చేసే ఆయిల్‌లోనే మనకు ఆ భాగ్యం ఉన్నప్పుడు, మనం హ్యాపీగా రిఫర్ చేయొచ్చు గదా! ఈ ఆయిల్‌ని అని చెప్పి ఆహ్, అంటున్నాను. మీకు కూడా అలా నచ్చి మీరు అది చూసి ఓకే అంటే మనం గూడా రిఫర్ ఆహ్, రిఫర్ చే రిఫర్ చేయండి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఎనవా బ్రేక్‌ఫాస్ట్ సిరల్స్. ఈ బ్రేక్‌ఫాస్ట్ సిరల్స్ అనేటివి బ్రేక్‌ఫాస్ట్ సెరల్ అంటే బ్రేక్‌ఫాస్ట్ అంటే మార్నింగ్. సెరల్స్ అంటే గన తృణధాన్యాలు అంటారు. ఈ తృణధాన్యాలు ఇప్పుడు తక్కువయ్యాయి. కానీ ఇంతకు ముందు కాలంలో అయితే 50 రకాల తృణధాన్యాలు మన భారతదేశంలో పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలకి తృణధాన్యాలంటేనే తెలీదు. ఇప్పుడు ఎక్కువగా పండించేది వరి, రాగి, సొజ్జ, జొన్న వీటి మీదే ఉన్నారు. కానీ అంతకుముందు ఇంకా చాలా ఉన్నాయి. అరికలంట, సాములంట అని చెప్పి ఈ రైస్ ఈ ఈ వరిలోనే చాలా రకాలుగా పండిస్తా ఉన్నారు. అవన్నీ కూడా హెల్త్‌కి హెల్త్ వాళ్ళకు బాగుంటా ఉన్నింది. హెల్తీగా ఉంటా ఉన్నారు కాబట్టి వాళ్ళు వెల్త్‌ని సృష్టించగలుగుతా ఉన్నారు. మనం కూడా హెల్తీగా ఉన్నామనుకోండి, మనం వెల్త్‌ని సృష్టించొచ్చు. మనం రోజుకో ఫుడ్ తింటాం, రోజుకో సమస్య వస్తుంది. మనం సంపాదించింది కాస్త హాస్పిటల్‌లకి పెట్టేయడానికి సరిపోతుంది. మనం సంపాదించిన వెల్త్. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి. ఆ హెల్తీతో మనం వెల్త్‌ని సృష్టించాల. అలా ఉందనుకోండి, మనకు చాలా బావుంటుందసలు. ఎప్పుడు మనం హెల్తీగా ఉన్నామనుకోండి, స్కూల్‌లోనూ ప్రెజెంట్, జాబ్‌లోనూ ప్రెజెంట్ అన్నిట్లో గూడా సూపర్ వీళ్ళు చాలా బాగున్నారు. చాలా యాక్టివ్‌గా ఉన్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలని అందరూ అనుకుంటారు. డైలీ గూడా తీసుకుందాం అనుకుంటారు. కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఇదాన్ని రేపు చేద్దాం, మొన్నాడు చేద్దాం అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఎళ్ళిపోతారు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఈ బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్ ఇందులో మనకు 6 రకాల గింజలున్నాయి. తోటకూర గింజలు, బాదము, గుమ్మడి పప్పు, ఇది కార్న్ ఫ్లాక్స్, నల్ల ద్రాక్ష, ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఇస్తాయన్నమాట. కాబట్టి మనము ఈ బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్‌ని మనం యూజ్ చేయడం వల్ల మనకి ఇవన్నీ కూడా మనం పొందొచ్చు. విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ప్రోటీన్స్, ఫైబర్ ఇవన్నీ కూడా మనం హ్యాపీగా పొందేయొచ్చన్నమాట. ఈ బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్ మనం ఒకసారి తీసుకున్నామనుకోండి, మార్నింగ్ తీసుకున్నామనుకో ఆఫ్టర్‌నూన్ వరకు కూడా ఆకలనేది కాదు. ఈ బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్‌ని మిల్క్‌లో కలిపి తీసుకున్నామనుకోండి, మనకు హెల్తీగాను ఉంటుంది. ప్లస్ మనం తిన్న ఫీలింగ్ గూడా ఉంటుంది. మన పొట్ట నిండుగా ఉంటుంది. బావుంటుంది. ఇంకా ఇందులో అవిసె గింజల చాక్లేట్ ఇవి బ్రేక్‌ఫాస్ట్ మన పిల్లలకి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇచ్చామనుకోండి, చాలా బావుంటుంది. ఇప్పుడు మనం పిల్లలకి డైరెక్ట్ ఫ్లాక్స్ సీడ్స్ ఇస్తే వాళ్ళు తినరు. ఒకవేళ నానబెట్టి ఇచ్చినా తినరు. అది ఇలా చాక్లేట్ రూపంలో ఇచ్చామనుకోండి, వాళ్ళు తింటారు. వాళ్ళు తినడం వల్ల అది వాళ్ళకి హెల్తీ. మనం దీన్ని తీసుకొని మనం ఇంకొకరికి ప్రిఫర్ చేయడం వల్ల మనకు వెల్తీ. మనం దీని ద్వారా వెల్త్‌ననేది సృష్టించుకోవచ్చు. కాబట్టి మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు గూడా ఈ అవిసె గింజల చాక్లేట్ గాని, ప్రోటీన్ స్నాక్ బార్ గాని, ఎనర్జీ స్నాక్ బార్ గాని మనం ప్రిఫర్ చేశామనుకోండి పిల్లలకు, వాళ్ళకి చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తానే గూడా ఈ బ్రేక్‌ఫాస్ట్ సిరల్స్‌ని ఇచ్చినా, ఒకవేళ మార్నింగ్ మనకు టిఫిన్ లేట్ అయ్యి, లేదు ఇప్పుడు నాకు టిఫిన్ చేయడానికి కుదరదు అన్నప్పుడు గూడా మనం ఇవి ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా బాగుంటారు. ఇది నేను మా పిల్లల్లోనే గమనించాను. మా పిల్లలు ఒకరోజు ఈవినింగ్ పానీపూరి, గోబీ కావాలనేసరికి లేదు అది వద్దు, అది తినకూడదు. ఇది తినండి. ఇది బావుంటుంది అని చెప్పన్నాను. ఇచ్చిన తర్వాత వాళ్ళకు అది పాలల్లో కలిపిచ్చాను. తిన్నారు. తర్వాత ఇంకేం మాట్లాడలేదు. హ్యాపీగా తినేసి నిద్ర గూడా బోయారు. ఇగ మళ్ళీ అడగను గూడా అడగలేదు. అంటే వాళ్ళు తినేదే తక్కువ. అందులో నేనిది ఇచ్చిన తర్వాత వాళ్ళు
ఇగ అసలు ఆకలి అనలేదు. బా బావుందిమ్మా నాకు నచ్చింది అని చెప్పన్నారు. కాబట్టి మనం పిల్లలకి ఫస్ట్ అలవాటు చేయాల. అలవాటు చేసే దాని మీదనే మనకంతా డిపెండ్ అయి ఉంటుంది. మనం పిల్లలకి ఫస్ట్ వాళ్ళు ఇలాంటివి తినరు, వద్దులే అని చెప్పనుకుంటాం. కానీ మనము మన పిల్లలకి చదివిచ్చేటప్పుడు గూడా స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అనుకుంటాము. స్టేట్ సిలబస్ వద్దు, సెంట్రల్ సిలబస్ అయితే బావుంటుంది. ఫస్ట్‌లో కొంచెం కష్టపడినా గూడా తర్వాత మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి సెంట్రల్‌కే ప్రిఫర్ చేశాం. అలానే ఇవి కూడా వాళ్ళు నాకిది వద్దు, నేనిలా తినను అన్నప్పుడు గూడా